ఈజిప్ట్ పిరమిడ్ రహస్యాలపై ముఖ్యంగా వాటి నిర్మాణం ఎలా జరిగింది, రాళ్లను ఎలా తరలించారు, పిరమిడ్ల కింద దాగి ఉన్న పురాతన నగరాలు, గ్రహాంతర వాసుల ప్రమేయం వంటి అంశాలపై పరిశోధనలు, ఊహాగానాలు ఎప్పుడూ ఉంటాయి. వేల టన్నుల బరువున్న రాళ్లను టెక్నాలజీ లేకుండా ఎలా పేర్చారనేది అతిపెద్ద మిస్టరీ. ఇటీవల నైలు నది ఎండిపోయిన ఉపనది ద్వారా రాళ్లను తరలించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పిరమిడ్ల కింద తెలియని నగరాలు, రహస్య గదులు ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. బయట వాతావరణంలో సంబంధం లేకుండా పిరమిడ్ లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 20 డిగ్రీల సెల్సియస్ ఉండడం ఒక మిస్టరీ. పిరమిడ్లు సూర్య గడియారంలా పనిచేసి కాలం లెక్కించడానికి ఉపయోగపడ్డాయని ఒక సిద్ధాంతం ఉంది. సింహక విగ్రహాన్ని ఎవరు నిర్మించారు, దాని వెనుక రహస్యాలు ఏంటి అనే ప్రశ్నలు ఉన్నాయి. పిరమిడ్లను గ్రహాంతరవాసులే నిర్మించారనే వాదనలు, వీడియోలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తాజాగా ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. శాస్త్రవేత్తల బృందం పరిశోధనల ప్రకారం ఈ భారీ పిరమిడ్లను నైలు నది యొక్క ఎండిపోయిన ఒక పురాతన పాయ వెంబడి నిర్మించినట్లు తేలింది. ఈ నది ద్వారానే భారీ గ్రానైట్ బ్లాకులను గిజా పీఠభూమికి తరలించారని కొత్త సిద్ధాంతం చెబుతుంది. అప్పటికే ఎండిపోయిన అహ్రం త్వెరెత అనే నదీపాయ దీనికి ప్రధాన కారణం. పిరమిడ్ల కింద మరో నగరం ఉందా? పిరమిడ్ల కింద భారీ సొరంగాలు, రహస్య మార్గాలు మరియు పురాతన పనిముట్లు బయటపడ్డాయి. ఇవి ఆనాటి ఈజిప్షియన్లు అసాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఎంతో కాలంగా వీడని పిరమిడ్ల గుట్టు ఆధునిక సాంకేతికతతో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మొత్తంగా ఈజిప్ట్ పిరమిడ్లు కేవలం సమాధులు మాత్రమే కావు, అవి ఆనాటి నాగరికత యొక్క అత్యున్నత సాంకేతికతకు నిదర్శనాలు. నైలు నదీ పాయల నుండి అంతర్గత పుల్లీల వరకు ఈ పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.